హోటల్ స్టైల్‌లో ఎంతో రుచికరమైన మనం పూరీ కూరనైతే ఈరోజు మనం చూసేద్దామండి. ఎంతో స్మూత్‌గా పూరీలోకి గాని, చపాతీలోకి గాని ఎంతో కమ్మగా ఉంటుందండి. ఇంట్లో ఉన్న వాటితోనే మనం చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని, ఆవాలు, కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు వేసుకొని, సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు ఒక 2, ఒక బంగాళదుంప వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని చక్కగా వేగనివ్వాలండి. తర్వాతయితే మనం ఉల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్టు, కొంచెం ఉప్పు వేసుకొని ఒక పావుసేరు వాటరయితే పోసేస్తున్నాను. ఇప్పుడు ఇవి ఉడికేసరికి మనమైతే దీనిలోకి కొంచెం లిక్విడయితే శనగపిండితో కలుపుకొని అట్టు పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాగా ఉడికిపోయినియండి. ఒక్క 10 నిమిషాల తర్వాత బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఉడికిన దానిలో ఇందాక మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండీ! ఇదైతే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపి కొత్తిమీర జల్లేసుకొని ఒక్కసారయితే మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోయిందండి.